పరిటాల శ్రీరామ్ తగిన సమయంలో రాజకీయాల్లోకి వస్తాడని అతని తల్లి సునీత చెప్పారు. రవి ఆశయ సాధన నుంచి తమ కుటుంబం పక్కకు తప్పుకోబోదన్నారు. టీడీపీ అట్లాంటా విభాగం ఆధ్వర్యంలో ఆమెని ఘనంగా సన్మానించారు. అమెరికా పర్యటనలో ఉన్న పరిటాల సునీత అక్కడి తెలుగు ఎన్ఆర్ఐల ఆప్యాయత అభిమానాలకు ముగ్ధులవుతున్నారు. ఎన్ఆర్ఐ టీడీపీ అట్లాంటా విభాగం ఆధ్వర్యంలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ పరిటాల సునీత కార్యక్రమంలో ఆమె ఉద్వేగంగా ప్రసంగించారు. పరిటాల రవికి అమెరికాలో అభిమానులున్నారని తెలుసుగాని ఇంత ప్రేమ చూపుతారనుకోలేదన్నారు. హత్యకు ముందు చాలా మంది అమెరికా వచ్చి కొన్నాళ్లు ఉండమని కోరారని, అలా చేస్తుంటే ఆయన బతుకుండేవారేమోనన్నారు. అట్లాంటా ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు ఇక్కడ నన్ను ఆహ్వానించిన దానికి ప్రత్యేకంగా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియాల. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ చూస్తా అంటే నాకేదో ఒక పుట్టింటికి వచ్చినంత ఆనందంగా కూడా నాకు అనిపించింది. ఎంతో మంది పరిటాల అభిమానులు అంటే ఒక పేరున్నా అంటే బయట విన్నాం, కానీ పరిటాల రవికి యూఎస్ లో కూడా చాలా అభిమానులు ఉన్నారనేది పరిటాల రవి గారు చనిపోయిన తర్వాత చాలా మంది కూడా నాకు చెప్పారు ఫోన్లు చేసి. కానీ ఇంత అభిమానం ఉన్నదని అయితే నేను కూడా ఊహించుకోలేదండి. నేను వచ్చి దాదాపు ఇప్పటికి 8 రోజులు అవుతుంది. 8 రోజుల నుంచి ప్రతిరోజు నేనంటే అమెరికా ఒకసారి చూద్దామని వచ్చినాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పరిటాల అభిమానులను కలిసేదానికి కూడా నాకు టైం లేకపోతుంది. అనంతరం టీవీ9 తో ప్రత్యేకంగా మాట్లాడుతూ తమ కుమారుడు శ్రీరామ్ ప్రస్తుతం వ్యాపారం వైపు ఆసక్తి చూపుతున్నాడని, తగిన సమయంలో రాజకీయాల్లో కూడా వస్తాడని చెప్పారు. చదువు అయిపోయింది మా అబ్బాయికి కూడా, బిజినెస్ చేయాలనే ఆలోచన శ్రీరామ్ కూడా ఉంది, మాకు కూడా అదే ఆలోచన ఉంది. రాజకీయాల్లోకి రావాలనేది నాకు కూడా ఉంది, కానీ ఇప్పుడు కాదు, అది టైం ఉంది. టైం వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళే వస్తారు. పరిటాల సునీత గారు సునీతక్క ఇక్కడికి రావడం, అట్లాంటా ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున, అలాగే ఇక్కడికి వచ్చిన పరిటాల అభిమానులు కానీ, నందమూరి తారక రామారావు అభిమానులు, అట్లాగే తెలుగుదేశం అభిమానులు వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. సో అక్క ఇక్కడికి రావడం వల్ల అలాగే ఒక మంచి సందేశాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ కానీ, అట్లాగే ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనంతపురం జిల్లా వాసులు, అట్లాగే మన రాష్ట్ర ప్రజలందరికీ ఎన్నో సమస్యల గురించి ఇక్కడ మాకు చాలా క్లుప్తంగా చెప్పడం వల్ల అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ముందుగా అండి, పరిటాల శ్రీరామ్ గారికి తగిన వయసు వచ్చి తల్లి గారి ఆధ్వర్యంలో ఆవిడ చెప్పినట్టు తగిన సమయం వచ్చినప్పుడు ఆయన తప్పకుండా రాజకీయాల్లో రావాలని ఆలోచిస్తున్నాం. ఎన్ఆర్ఐ టీడీపీ అట్లాంటా విభాగం సునీతను సత్కరించి జ్ఞాపికలు అందజేసింది.